అది గాలిపాడు 1986 ఆ ప్రాంతంలో ఎంత ₹1 పట్టం. నేను గొర్రెగాస్తున్న ఒక పరిస్థితికి వచ్చినాక గతాన్ని మర్చిపోతారు. ఏది ఒక లెవెల్కి వచ్చేసినాక చెప్పుకోలేని సిగ్గుపడతారు. సిగ్గుపడకూడదు ఎప్పుడు కూడా. మానవత్వం ఉంటే కూడా గతం ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉంటే అదే మానవత్వం. మనిషిగా బతికిపోమని వెంకయ్య స్వామి. మనిషి స్వామిని అడిగాను, స్వామి మనిషి చచ్చిపోయినాక మళ్ళీ మనిషిగా పుట్టే అవకాశం ఉంటుందంటే, అయ్యా మనిషి అయిపోతే కదా అయ్యానండి ఆయన నోటుకుండా. మనిషి అవ్వాలంటే మనసు మారాలి. మనసు మాత్రం అంటే ఏంది? తల్లిని ఎట్టు చూడాలా, తండ్రిని ఎట్టు చూడాలా, బిడ్డల కాడ ఎట్టు ఉండాలా, భార్య కాడ ఎట్టు ఉండాలా, ఇంట్లో ఎట్టు ఉండాలా, ఐదులు ఎట్టు ఉండాలా, గురువుల కాడ ఎట్టు ఉండాలా, బయట ఎట్టు ఉండాలా, సాంప్రదాయాన్ని ఎరిగి నడుచుకున్న వాళ్ళు, అది మానవత్వం. ఏదైనా పిల్లడు తప్పు చేస్తే అది అసలు నువ్వు మనిషిగానే నీకు మానవత్వం ఉండదు. కాబట్టి మానవత్వం అంటే ఉండాల్సిన గుణాలు, మనిషికి ఉండాల్సిన గుణాలని మళ్ళీ తెచ్చుకొని జాగ్రత్తగా మనిషిగా బతికి శరీరాన్ని తనువు జాలిస్తే మళ్ళీ మనిషిగా వస్తారు, లేకుంటే మనిషిగా వచ్చి గ్యారెంటీ లేదని ఆయన చెప్పేసి అది మనిషి అయిపోమనేది. ఎక్కడ నేర్చుకోవాలి? ఎక్కడికి పోయినా ఆడలేదు. అంతలు ఎక్కడ పంచిపోతాంటుంది శరీరమే, అంతే కదా. శబ్ద స్పర్శ రూప రసగంధాలతో తయారైంది పాడు. మరాబండి దౌడు చూడండి ఓ జ్ఞానులారా, అరి ఉండే మరుగు తెలియండి. అరి ఉండే మరుగు నుండి భగవంతుడి కానించే వచ్చేది. ప్రాణం మనిషికి శరీరంలో ప్రాణం ప్రవేశించి ఇక్కడి నుంచి వస్తుంది. మీరందరూ చూసి అమ్మలు తెలుసు, ఇక్కడ అంత అత్యంత బిల్లు ఉంటుంది, లొడుకు అంటుంటుంది. ఇక్కడి నుంచి ప్రాణం పంపించేది 6 నెలల్లో పంపిస్తాం దేవుడు. ఇక్కడ మాడు అంటారు, మాడు పెరిగిందంటాడు, సౌండ్ పెడతాడని ఎక్కడి నుంచి ప్రవేశం అవుతాడు జీవుడు. మళ్ళీ పోయేది మాత్రం తెలియకుండా వచ్చేది పోయేది తెలియకుండా ఉండే రహస్యమే భగవంతుడు. అది కనుక్కుంటే ఇంకేముంది? డబ్బులు 200 కొనిరా ఎవరికి చెక్కనేడు దేవుడు. కాబట్టి అబండి మరాబండి దవుడు చూడండి ఓ జ్ఞానులారా, అరియుండే మరుగు తెలియదు. అరియుండే మరుగున నుండి తల్లిదండ్రుల ముదుముల నుండి 9 నెలల్లో పొదిలో ఉండి మలమూత్రంలో ఉండలేకను దారి చూసుకుని వచ్చిన బండి 8 జానల ఇంజన ఎందు 66 మరలున్నాయి. ఆ 66 మరలు 33 మూరలు మోగుతూ మనకు 33 మూరలు ఏంది కుంటుగా తిరిగి ఉండే పేగుల్లోగా 33 మూరలు మోగుతూ జోడు గొట్టములు కలిగిన బండి. 92 కేళ్ల బండి. తోలు దీనిపై కప్పిన బండి. జోడు అద్దములు కలిగిన బండి. బండికి భంగం కలిగిందంటే కదలది మెదలది కర్మల బండి. శతవర్షములు మితం చెప్పిన షరతలు దాకా నిరవధి బండి. బండికి భంగం కలిగిందంటే కదలదు మెదలదు గురుమంత్రమును గుర్తు తెలిస్తే కైలాసమునికి కదిలే బండి. మళ్ళీ జన్మకు తిరిగి రాదు భగవంతుడు లెక్కలో పడితే అని పెద్దోళ్ళు రాశారు. చదివే ఆడితే నాకు చదువు, నేను వల్లగాస్తున్నా 3వ తరగతి కూడా చదవాలా. అసలు ఆయన చదవకపోయి చదివే ఆవిటికాయ సంస్కారం వచ్చిందని చెప్పిండా. కాబట్టి మైపాడి ప్రాంతంలో పెద్ద ఆయన ఉన్నప్పుడు అడిగినారంట, స్వామి మీరు సమస్త విద్యలకు అన్నీ ఏం అడిగినా సమాధానం చెప్పగలుగుతుండారే, తెలుసుకోకనేలే మనోళ్ళు కూడా అదే పిచ్చాకే స్వామి అనుకోరు కదా. స్వామి మీరు ఏది అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మహానుభావ మీకు చెప్పిన గురువులు ఎంత గొప్ప గురువులు మహానుభావులు అని అడిగితే, అయ్యా సముద్రాలు అందరిని అయ్యేనేదే కదా స్వామి, సముద్రాల మీద మన సూపుకే అడ్డం లేదు, సముద్రాల మీద మన సూపుకే అడ్డం లేదు. మళ్ళా గురువు ఎందుకయ్యా నా నెత్తిని చేయించుకున్నాడు స్వామి. అప్పుడు రాశాడు, పుట్టాడయ్యా పొడవులోన పురుషోత్తముడు అంటే భగవంతుడు, పొడమే అంటే భూమి. పుట్టాడయ్యా పొడములోన పురుషోత్తముడు. భూభారం మాన్పు విలకు అంటే పైనుంచి వైకుంఠం నుంచి ఇలకంటే ఈ భూమి ఎందుకు తరలి వచ్చినంటే కదిలి రావటం. ఆ నుంచే మనిషిగా జన్మించి ఎన్నో మహిమలు చూపించి మన కన్నుల ముందర వెలసిన దేవుడు సద్గురు వెనుక 1982 ఆగస్టు 24వ తేదీ మంగళవారం పొగులు 10 గంటల ప్రాంతంలో అందంత మాట్లాడి అట్టాయనకి అటు 3 రోజులు కాగింది సమాధి. మనిషి చచ్చిపోతే సమాధిలో పెట్టినానికి ఎట్ట కళ్ళు తెరిచి భగవంతుడు కాబట్టి కదా ఆయన కళ్ళు తెరిచి ఇచ్చింది. 1982 ఆగస్టు 24వ తేదీ పొగులు మంగళవారం పొద్దు ఆయన పండబెట్టి కాడ రక్తం అంతా బాగా తడిచిపోయిన గుడ్డంతా దుప్పటంతా తడిచిపోయిన కట్టుకట్టుంది. మీరు చూడండి ఉండే పోటాలు కూడా అవి ప్రాప్తి అయితే నీకు ఇది కనపడేది కనుక్కుంటు ధ్యాస కలిగితే, దాని మీద ధ్యాస కలిగితే నీకు ఎట్ట. నేను పిచ్చోడిని అనుకోండి, ఊరితో మాట్లాడిండు ఆయన, ఎక్కడెక్కడ తిరిగిండు. ఇప్పుడు వెంకయ్య స్వామి వస్తువులు మన కాడ ఎట్ట చేయని అంత ధ్యాస ఉంది. ఇప్పుడు స్వామి కట్టుకొని పెంచి 2.5 సంవత్సరం కట్టుకొని పెంచి మన కాడ ఉంది, 2.5 సంవత్సరం కట్టుకుని పెంచి ఉంది. ఆయన పెట్టుకున్న కౌపేను ఉంది మన కాడ, స్వామి పెట్టుకున్న కౌపేను తలుపుల్లో ఉండింది.
అక్కడి నుంచి 1979లో భోజనం చేసిన ర్యాక్ దొరుకు పట్టుకొచ్చిన ఒక ర్యాక్ మన కాడ ఉంది. అంతకన్నా ముందు గొల్లమూడికి పోకముందు ఆయన భోజనం పెట్టుకున్న కర్ర ఉంది, డోలీ కర్ర ఉంది, డోలీ గోత ఉంది, సూది దారం ఉంది. స్వామి కొత్త గుడ్లు కట్టుకునేది, పాత గుడ్లు కట్టుకునేది. ఆయన కొత్త గుడ్లు పిండి గుణంలో వేసేది. ఆ సూది దారం ఉంది. అక్కడి నుంచి 82 ఆయా సాటిపోయినప్పుడు మట్టి కూడా ఉంది. మన బాగా పాటలు పాడే, సినిమా పాటలు పాడే రామకృష్ణకి ఇచ్చిన దారపండుగ ఉంది. ఎప్పుడు 65 ఆ ప్రాంతంలో ఇచ్చింది స్వామి గొల్లమూడికి వచ్చాడు. అయితే నా చెప్పి ఇచ్చాడు ఆయన పాటలు పాడినట్టు వచ్చి రామకృష్ణ బ్రహ్మంగారి సినిమాలు పాడిన ఆయన అవి ఉంది. పెద్ద ఆయన కాలుగోళ్ళు కూడా ఉన్నాయి. కాలుగోళ్ళు కూడా చిటికిన గోళ్ళు ఉన్నాయి. నెత్తి ఇంటికలు కూడా ఉన్నాయి. ఎన్ని ఇంటికలు స్వామి ఇంటికలు. స్వామిని పొగాకు పిచ్చు నీళ్ళ నవిలేసిన పొగాకు కూడా ఉంది. తర్వాత వచ్చేసి అభయస్తం కూడా ఉంది. ఇప్పుడు అంతా జెరాక్సులు కదా, ఒరిజినల్ ఉంది. 62లో వేసిన ముద్దలు ఈ ముద్దలు ఒకటి అన్నీ ఎట్టొచ్చినాయి మనం కాదు. స్వామి పడుకున్న సాప కూడా ఉందా, ఎట్టొచ్చినాయా? గడ్డం చేసిన కత్తి మంగళకై నుంచి 82 దాకా అక్కడే ఉండండి. పెద్ద ఆయన మంగళ కత్తి కూడా ఉంది. లేడి కత్తి కదా, మామూలు కత్తి. అన్ని వస్తువులు మన కురిపోవడం పొద్దు కొద్దిగా కొంతమంది ఏమి వచ్చినట్టు వీళ్ళు వస్తే కదా ఒకరికొకరు అనుకొని ఏడు కూడా ప్రతి శనివారము ప్రతి పర్వదినంలో కొంచెం భజన ఇదేంటి స్వామి జన్మస్థానం కాబట్టి అందరూ ఒకరికొకరు మీరు ఒక్కొక్కరు పోగు చేస్తూ ఉండండి. యూనియన్ అంటారు, ఇంగ్లీష్ పదం అది. యూనియన్ కావాలి. యూనియన్ అయ్యేసి స్వామి సంస్థానంలో కూడా ఆయన జన్మస్థానంలో కూడా బాగా వేడుకలు జరుగుతుంది. నేను పేరు తేవాలి, మీరు శ్రద్ధ తీసుకోవాలా. ఏముంది, ప్రతి ఒక్కరోజు పని. నానాటి బ్రతుకు నాటకము, నానాకు పనులు చేయాలి బతికేదానికి శాస్త్రం అన్నమాచార్యులు రాశారు. నానాటి బ్రతుకు నాటకం కానక కన్నది కైవల్యం. ఈ మాయా ఈ సంసార బంధువులన్నీ కూడా పక్కన పెట్టి దేవుడి పని గుర్తించడం. కానక కన్నది కైవల్యం. పుట్టుట నిజము, పోవుట నిజము, నట్టనడివి పని నాటకం. ఎట్టనెదడగలదే ప్రపంచము, కట్టకడ బట్టితే సాగుపోయేటప్పుడు స్వామి అనుకుంటే ఆయన వస్తాడా? మనం రోజు కూడా ఇంత టైం కేటాయించుకోవాలి. ఎంతసేపు మనసే కదా ఆయన కావాల్సింది. తర్వాత తీరదు పుణ్యము, జగదు పాపం, నహి కాలము నాటకం. ఎగువరి శ్రీ వెంకటేశ్వరుడు ఇది గగనము మీటితే కైవల్యం అని రాసిండు ఆయన. నాకు చదువు లేదనుకో, ఆయనకి వచ్చు కదా. అసలు భగవంతుడికి లేని భాషలే ఉన్నాయి. భాషలన్నీ ఆయనలోంచి వచ్చినాయి కాబట్టి మాకు ఎక్కడ ఏ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఏ భాష లేకపోయినప్పుడు ఏం అవసరం అని చేస్తుంటాడు ఆ పిచ్చి ఆయన. అక్కడెక్కడ చెప్తుంటాడు, ఎన్నెన్నో తిప్పేసి హిమాలయాల్లో కూడా 20 రోజులు తెచ్చిళ్ళ. అక్కడ అంతా హిందీ కదా, ఆ అవసరం నిమిత్తంగా శ్రమ చేస్తుంటాడు. అది కూడా ఆయన హిందీ. అట్టని మనం గర్వపడకూడదు, ఎప్పుడూ గర్వపడకూడదు. ధనమిచ్చిన మదమిచ్చిన దుర్గుణంబు మానక యచ్చు, ధనముడిగిన మదముడిగిన దుర్గుణంబు మానక ముడిగుణ. ధనానికి గుణానికి సంబంధం ఉండకూడదు. ఎంత ధనం ఉన్నా కూడా దేవుడు ఇస్తే వస్తుంది, దేవుడు తీసేస్తే పోదు. కాబట్టి ధనం పెరిగే కొద్ది గుణం ఇంకా పెద్ద గుణం కావాలా, లొంగిపోవాలా, రాజస్థాన్ని చంపేయాలి. భగవంతుడి కాదు దాసోహం అంటారు. వాడు తాయి దయతో కన్నెత్తి చూస్తుంటాడని పెద్దవాడు చెప్తుంటే ఒక పాట చంద్రపోదం చిన్నంగాన అనుకోకుండా వచ్చేసినవి ఇయ్యాల. ఆడ చేయాలంటే అడుగురు కనపడలా. ఊరిని తొంగి చూసి అట్టుకోవటం పోయి తొంగి చూసిపోతా. ఆడ చేసిన లెక్క వస్తాడా అంతే కదా. ఫోన్లు వాడు ఫోన్ 2-3 మాటలు చేశాను కానీ ఒక్కరు కూడా రాకుండా నేను రాకూడదు. సాంప్రదాయం అయితే వాడు రానాటికే మాకు బయట ఉంటుంది వ్యవహారం. అప్పుడు సందు చేసి పంపించు. కొద్దిగా అక్కడ నాయన సరిపోయిన అమాయకుడిని కదా. రానాటికి 7 నుంచి ఎంతసేపు పడుతుంది అయ్యా. అందుకని సాంప్రదాయం. ఇప్పుడు ఏమంటారంటే ఒకటి వాళ్ళోడు కాబట్టి స్వామి వాడు మనిషి రాకుండా పోయినట్టు నాకు పేరు రాకుండా రావాలి కదా. ధర్మం అందరికీ ఒకటే కదా. తమ్ముడు మనవాడైనా ధర్మం కరెక్ట్గా ఉండాలని చెప్పి అట్టుకుంటే స్వామి అసలు స్వామి అమ్మగారు కూడా చెప్తాడు. అమ్మ వచ్చినప్పుడు పిచ్చమ్మగారు వచ్చినప్పుడు గమ్ముగా ఉంచుకునేదంట ఆయన. అవన్నీ కూడా మీరు సేకరించాలి, నేను సేకరించడం తల ఉంచుకునేదంట. ఆమె తిరుగుతుంటే ఎవరు తిరుగుతుంటే అమ్మ తిరుగుతుంటే పెద్ద తిరుగుతుంటే ఎట్టు ఉంచుకునేదంటే తల్లి మీద గౌరవం. ఆయన ఏమి తల్లి చూడటం కాదు, అమ్మ అంటే దేవత కదా. ఆయనకి తెలుసు కదా మనము ఉంచుకునేదంట మహానుభావుడు. కాబట్టి వాళ్ళోళ్ళు తనకి స్వామీజీ మనుషులు పిల్లలు రాకుండానే పోయిండని మాట ఒకడు అంటటి తోడని కదా నేను చెప్పింది. అది అబ్బోని
అది రాకూడదురా నాయన అని చెప్పి అది కూడా కనుక్కోలేకపోతారు మనోళ్ళ. ఇకనన్నా సరి చేసుకోండి మీరు. ఇంతమంది నాయకుళ్ళు ఉంట్రి, పెద్ద పెద్ద నాయకుళ్ళు ఏమే ఉపయోగపడితే కదా. అది అంటే ఆ పని ముందు డోర్ చేస్తుంటాడా? నేను అసలు పోను కలెక్టర్ చెప్తున్నా, బావాల్సిన పని ఉంది. వాళ్ళే చేస్తాడు. ఎస్పీ కూడా వచ్చి పని వాళ్ళే వస్తారు. ఇంకో పాటు పడేసా.